శ్రీ సాయి సత్ చరిత్రము 22వ అధ్యాయము. ఓం శ్రీ సాయి నాథాయ నమః. శ్రీ సాయి బాబా జీవిత చరిత్రము 22వ అధ్యాయము. పాము విషము నుంచి తప్పించుట. 1. బాలాసాహెబు మిరీకర్ 2. బాపు సాహెబు బుట్టి 3. అమీరు సక్కర్ 4. హేమడ్ పంతు. సర్పములను చంపుట గూర్చి బాబా అభిప్రాయము. ప్రస్తావన. బాబాను ధ్యానించుటెట్లు? భగవంతుని నైజముగాని స్వరూపమునుగాని అగాధములు వేదములుగాని 1000 నాలుకలుగల ఆదిశేషుడుగాని వానిని పూర్తిగా వర్ణింపలేరు. భక్తులు భగవంతుని రూపమును చూచి కనుగొని తీరవలెను. ఎందుకనగా తమ యానందమునకు భగవంతుని పాదములే ముఖ్యమార్గమని వారికి తెలియును. జీవిత పరమార్థమును పొందుటకు గురుని పాదములనే ధ్యానించవలెను గాని ఇంకొక మార్గము లేదని వారలకు తెలియును. హేమడ్ పంతు ఒక సులభమైన మార్గమును ఉపదేశరూపముగా చెప్పుచున్నాడు. అది ధ్యానమునకు భక్తికి కూడా అనుకూలించును. నెలలో కృష్ణపక్షమున రానురాను వెన్నెల క్రమముగా క్షీణించును. తుదకు అమావాస్యనాడు చంద్రుడు కానరాడు, వెన్నెల కూడా రాదు. శుక్లపక్షము ప్రారంభించగనే ప్రజలు చంద్రుని చూచుటకు ఆతురపడెదరు. మొదటి దినము చంద్రుడు కానరాడు, రెండవనాడది సరిగా కనిపించదు. అప్పుడు 2 చెట్టుకొమ్మల మధ్యగుండా చూడుమనెదరు. ఆతురతతో నేకధ్యానముతో అసందుద్వారా చూచునప్పుడు దూరముగానున్న చంద్రుని యాకారమొక గీతవలె గాన్పించును. వారప్పుడు సంతసించెదరు. ఈ సూత్రము ననుసరించి బాబా తేజమును జూచెదముగాక. బాబా కూర్చున్న విధానమును జూడుడు. అది ఎంత సుందరముగా నున్నది. వారు కాళ్లను ఒక దానిపైని ఇంకొకటి వేసియున్నారు. కుడికాలు ఎడమ మోకాలుపై వేసియున్నారు. ఎడమచేతి వ్రేళ్లు కుడిపాదముపై వేసియున్నారు. కుడికాలి బొటన వ్రేలుపై చూపుడు వ్రేలున్ను, మధ్య వ్రేలున్ను ఉన్నవి. ఈ కూర్చున్న విధమును బట్టి చూడగ బాబా మనకి దిగువ విషయము చెప్ప నిశ్చయించుకొన్నట్లున్నది. నా ప్రకాశమును చూడవలెనంటే అహంకారమును విడిచి మిక్కిలి యనకువతో చూపుడు వ్రేలుకు మధ్య వ్రేలుకునున్న బొటన వ్రేలుపై దృష్టిని సారించినచో నా ప్రకాశమును జూడగలరు. ఇది భక్తికి సులభమైన మార్గము. ఒక క్షణము బాబా జీవితమును గమనించెదము. బాబా నివాసము వలన షిరిడీ యొక్క యాత్రాస్థలం మాయెను. అన్ని మూలల నుండి ప్రజలచట గుమిగూడుచుండిరి. బీదవారు గొప్పవారు కూడా అనేక విధముల మేలు పొందుచుండెడివారు. బాబా యొక్క యనంత ప్రేమను, ఆశ్చర్యకరమైన సహజమైన వారి జ్ఞానమును, వారి సర్వాంతర్యామిత్వమును వర్ణించగల వారెవ్వరు? వీనిలో నేదైన నొకదానిని గాని యన్నీయుగాని యనుభవించినవారు ధన్యులు. ఒక్కొక్కప్పుడు బాబా దీర్ఘ మౌనము పాటించువారు. అది వారి యొక్క బ్రహ్మబోధము. ఇంకొకప్పుడు చైతన్యఘనులుగా నుండువారు. ఆనందమున కవతారముగా భక్తులచే పరివేష్టితులై యుండెడివారు. ఒక్కొక్కప్పుడు వారు నీతి బోధించు కథలను చెప్పెడివారు. ఇంకొకప్పుడు హాస్యము, తమాషా చేయుటలో మునిగెడివారు. ఒకప్పుడు సూటిగా మాట్లాడువారు. ఒక్కొక్కప్పుడు కోపోద్దీపితుడాయని తోచువారు. ఒక్కొక్కప్పుడు దీర్ఘ వివాదములోనికి దించెడివారు. అనేకసార్లు ఉన్నదున్నట్లు మాట్లాడెడివారు. ఈ ప్రకారముగ వారనేక సలహాలు అవసరము ప్రకారమనేక మందికి ఇచ్చుచుండెడివారు. వారి జీవిత మగోచరమైనది. మన మేధాశక్తికి భాషకు అందుబాటులో నుండెడిది కాదు. వారి ముఖమును జూచుటయందు ఆసక్తిగాని వారితో సంభాషించుటయందుగాని వారి లీలలు వినుటయందుగాని తనివి తీరెడిది కాదు. అయినప్పటికి సంతోషముతో నుప్పొంగుచండేవారము. వర్షబిందువులను లెక్కించగలము, తోలు సంచిలో గాలిని మూయగలము, కాని బాబా లీలలను లెక్కింపలేము. వానిలో నొక్కదానిని గూర్చి చెప్పెదము. భక్తుల యాపదలను కనుగొని భక్తులను వాని నుండి సకాలమున బాబా ఎట్లు తప్పించుచుండెనో ఇచ్చట చెప్పుదుము. బాలాసాహెబు మిరీకర్. సర్దారు కాకాసాహెబు మిరీకర్ కొడుకగు బాలాసాహెబు మిరీకర్ కోపర్ గాంకు మామలత్ దారుగా నుండెను. చితిలి గ్రామ పర్యటనకు పోవుచుండెను.
మార్గమధ్యమున బాబాను జూచుటకు షిరిడీ వచ్చెను. మసీదుకు బోయి బాబాకు నమస్కరించెను. ఆతని యోగక్షేమముల గూర్చి మాట్లాడునప్పుడు బాబా జాగ్రత్తగా నుండవలెనని హెచ్చరిక చేయుచు నిట్లడిగెను. నీకు మన ద్వారకామాయి తెలియునా? బాలా సాహెబునకు బోధపడకపోవుటచే అతడూరకుండెను. నీవిప్పుడు కూర్చున్నదే ద్వారకమాయి. ఎవరైతే యామె తొడపై కూర్చునెదరో యామె వారిని కష్టముల నుండి యాతురతల నుండి తప్పించును. ఈ మసీదు తల్లి చాలా దయార్ద్రహృదయురాలు. ఆమె నిరాడంబర భక్తులకు తల్లి. వారిని కష్టముల నుండి తప్పించును. ఒక్కసారి మనుజులు ఆమె తొడపై కూర్చొనినచో వారి కష్టములన్నీయు పోవును. ఎవరామె నీడ నాశ్రయించెదరో వారికి ఆనందము కలుగును అనెను. పిమ్మట బాలా సాహెబుకు ఊదీ ప్రసాదమిచ్చి వాని శిరస్సుపై చేయి వేసెను. బాలా సాహెబు పోవుచుండగా బాబా ఇట్లనెను, నీకు పొడుగాటి బాబా తెలియునా? అనగా సర్పము ఎడమ చేతిని మూసి దానిని కుడిచేతి వద్దకు తెచ్చిపాము పడగవలె వంచి అది మిక్కిలి భయంకరమైనది. కాని ద్వారకామాయి బిడ్డలనేమి చేయగలదు? ద్వారకామాయి కాపాడుచుండగా ఆ సర్పమేమి చేయగలదు అనెను. అక్కడున్న వారందరూ దీని భావమును దెలిసికొనుటకు దానికి మిరీకరుకుగల సంబంధమును దెలిసికొనుటకు కుతూహలపడుచుండిరి. కాని బాబా నీ విషయమై ఎడుగుటకు ధైర్యము లేకుండెను. బాలాసాహెబు బాబాకు నమస్కరించి మసీదును విడచి శ్యామాతో వెళ్ళెను. బాబా శ్యామాను బిలచి బాలాసాహెబుతో చితలీ వెళ్ళి యానందించుమనెను. బాబా యాజ్ఞానుసారము శ్యామ కూడా తన వెంట వచ్చెదనని బాలాసాహెబుతో చెప్పెను. అసౌకర్యముగ నుండునని కాన రావద్దని బాలాసాహెబు శ్యామాతో చెప్పెను. శ్యామ బాబాకీ సంగతి దెలిపెను. బాబా ఇట్లనెను, సరే వెళ్ళవద్దు. వాని మంచి మనము కోరితిమి. ఏది నుదుట వ్రాసియున్నదో యది కాక తప్పదు. ఈ లోపల బాలాసాహెబు తిరిగి యాలోచించి శ్యామాను వెంట రమ్మనెను. శ్యామ బాబా వద్ద కేగి సెలవు పుచ్చుకొని బాలాసాహెబుతో టాంగాలో బయలుదేరెను. వారు రాత్రి 9 గంటలకు చితలీ చేరిరి. ఆంజనేయాలయములో బస చేసిరి. కచేరీలో పనిచేయువారెవరూ రాలేదు. కావున నెమ్మదిగా నొకమూల కూర్చొని మాట్లాడుచుండిరి. చాపపైని కూర్చొని బాలాసాహెబు వార్తాపత్రిక చదువుచుండెను. అతడు ధరించిన అంగవస్త్రముపై నొక సర్పముండెను. దాని నెవ్వరును చూడలేదు. అది బుసకొట్టుచు కదలుచుండెను. ఆ ధ్వని నౌకరు వినెను. అతడొక లాంతరు దెచ్చి సర్పమును జూచి పాముపామని ఎరచెను. బాలాసాహెబు భయపడెను. వణుకుట ప్రారంభించెను. శ్యామా కూడా ఆశ్చర్యపడెను. అందరూ మెల్లగా కట్టెలను దీసిరి. బాలాసాహెబు నడుము నుండి పాము దిగుటకు ప్రారంభించెను. దానిని కొట్టి చంపివేసిరి. ఈ ప్రకారముగా బాబా ముందుగా హెచ్చరించి బాలాసాహెబును హాని నుండి తప్పించిరి. బాబాయందు బాలాసాహెబుకు గల ప్రేమ దృఢమయ్యెను. బాపుసాహేబు బుట్టి నానా సాహెబు డెంగ్లే యను గొప్ప జ్యోతిష్కుడు. బాపు సాహెబు బుట్టి షిరిడీలో నుండునప్పుడు ఒకనాడిట్లనెను, ఈ దినము అశుభము. నీ ప్రాణమునకు హాని కలదు. ఇది బాపు సాహెబును చలింపజేసెను. ఆయన యథాప్రకారము మసీదుకు రాగా బాబా బాపు సాహెబుతో నిట్లనియే, ఈ నానా ఏమనుచున్నాడు? నీకు మరణమున్నదని చెప్పుచున్నాడు. సరే, నీవు భయపడనక్కరలేదు. వానికి ధైర్యముతో నిట్లు చెప్పుము. మృత్యువు ఎట్లు చంపునో చూచెదముగాక. ఆనాటి సాయంకాలము బాపుసాహెబు బుట్టి మరుగు దొడ్డికి పోయెను. అక్కడొక పామును జూచెను. అతని నౌకరు దానిని చూచెను. ఒక రాయెత్తి కొట్టబోయెను. బాపుసాహెబు పెద్ద కర్రను దీసికొని రమ్మనెను. నౌకరు కర్రను తీసుకొని వచ్చినంతలో పాము కదలిపోయి యదృశ్యమయ్యెను. ధైర్యముతో నుండుమని యాడిన బాబా పలుకులను బాపుసాహెబు జ్ఞప్తికి తెచ్చుకొని సంతోషించెను. అమీరు సక్కర్ కోపర్గాం తాలూకాలో కొరేలా గ్రామనివాసి అమీరు సక్కర్. అతడు కసాయి జాతికి చెందినవాడు. బాంద్రాలో కమీషను వ్యాపారి. పలుకుబడి కలవాడు.
అతడు కీళ్లవాతము జబ్బుతో బాధపడుచుండుటచే భగవంతుని జ్ఞప్తికి దెచ్చుకొని వ్యాపారమును విడిచిపెట్టి షిరిడీ చేరి బాధ నుండి తప్పింపుమని బాబాను వేడెను. చావడిలో కూర్చొనుమని బాబా యాజ్ఞాపించెను. అటువంటి రోగికి ఈ స్థలము సరియైనది కాదు. అది ఎల్లప్పుడు చెమ్మగా నుండును. గ్రామములో నింకేదైన స్థలము బాగుండెడిది. బాబా పలుకులే తగిన యౌషధము, నిర్ణయ సూత్రము. మసీదుకు వచ్చుటకు బాబా ఎనుజ్ఞ ఇవ్వలేదు. చావడిలో కూర్చొనుమని యాజ్ఞాపించెను. అది వానికి మిక్కిలి లాభకారి అయ్యెను. ఎందుకనగా బాబా ఉదయము సాయంకాలము చావడివైపు పోవుచుండెను. అదియునుగాక దినము విడిచి దినము ఉత్సవముతో బోయి బాబా ఎచ్చట నిద్రించుచుండెను. ఆందుచే అమీరు బాబా యొక్క సాంగత్యమును సులభముగా పొందుచుండెను. పూర్తిగా 9 మాసములు అమీరు చక్కరక్కడ నుండెను. తరువాత ఆ స్థలముపై విసుగు కలిగెను. ఒకనాటి రాత్రి ఎవరికి చెప్పకుండా కోపర్గాం పారిపోయెను. అచ్చటొక ధర్మశాలలో దిగెను. అచ్చటొక ఫకీరు చచ్చుటకు సిద్ధముగా నుండెను. నీళ్లు కావలెననగా అమీరు పోయి తెచ్చి ఇచ్చెను. ఆ నీళ్లను త్రాగి ఫకీరు చనిపోయెను. అమీరు చిక్కులో పడెను. అతడు పోలీసువారికి తెలియపరచినచో మొట్టమొదట సమాచారమును దెచ్చిన వాడగుటచే వీని కావిషయమేమైన తెలిసియుండునని పట్టుకొనెదరు. ఆ చావునకు కూడా అతడు కారణభూతుడై యుండవచ్చునని యనుమానించెదరు. బాబా యాజ్ఞలేనిదే షిరిడీ విడిచిపెట్టుట తనదే తప్పని అతడు గ్రహించెను. పశ్చాత్తాపపడెను. షిరిడీ పోవా నిశ్చయించుకొని యారాత్రియే యచ్చట నుండి షిరిడీకి పోయెను. మార్గమధ్యమున బాబా నామమును జపము చేయుచుండెను. సూర్యోదయమునకు ముందు షిరిడీ చేరి యాతురత నుండి తప్పించుకొనెను. బాబా యాజ్ఞానుసారము చావడిలోనే యుండి రోగముక్తుడయ్యెను. ఒకనాడు మధ్యరాత్రి బాబా, ఓ అబ్దుల్, నా పరుపు వైపు ఏదో దుష్టప్రాణి వచ్చుచున్నది యని యరచెను. లాంతరు దీసికొని అబ్దుల్ వచ్చి బాబా పరుపు జూచెను గాని ఏమియు గాన్పించలేదు. జాగ్రత్తగా చూడుమని బాబా చెప్పుచు నేలపై సటకాతో కొట్టుచుండెను. అమీరు సక్కర్ బాబా లీలను జూచి అచ్చటకు పాము వచ్చెనని బాబా యనుమానించి యుండునని యనుకొనెను. బాబా సాంగత్యము వలన బాబా యాడు మాటల చేయు క్రియల భావమును అమీరు గ్రహించుచుండెను. బాబా అబ్దుల్ను లాంతరు తీసుకొని రమ్మనెను. అమీరు తన దిండుకు సమీపమున నేదో కదలుచుండుట గమనించెను. అంతలో నచ్చటొక పాము కనబడెను. అది తలను క్రిందకి మీదకి ఆడించుచుండెను. వెంటనే దానిని చంపిరి. ఇట్లు బాబా సకాలమున హెచ్చరిక చేసి అమీరును కాపాడెను. హేమడ్ పంతు. తేలు, పాము. 1 తేలు. బాబా చెప్పుటచే కాకాసాహెబు దీక్షితు శ్రీ ఏకనాథ మహారాజుగారి 2 గ్రంథములు భాగవతమును, భావార్ధరామాయణమును నిత్యము పారాయణ చేయుచుండెను. ఒకనాడు పురాణ కాలక్షేపము జరుగుచుండగా హేమడ్ పంతు గూఢ శ్రోతయయ్యెను. రామాయణములో ఆంజనేయుడు తన తల్లి యాజ్ఞానుసారము శ్రీరాముని మహిమను పరీక్షించు భాగము చదువునప్పుడు వినువారందరూ మైమరచి యుండిరి. అందులో హేమాడ్ పంతొకడు. ఒక పెద్ద తేలు హేమాడ్ పంతు భుజముపై బడివాని యుక్తరీయముపై కూర్చుండెను. మొదట దాని నెవ్వరు గనిపెట్టకుండిరి. ఎవరు పురాణముల వినెదరో వారిని భగవంతుడు రక్షించును గావున హేమాడ్ పంతు తన కుడి భుజముపై నున్న తేలును జూచెను. అది చచ్చిన దానివలె నిశ్శబ్దముగా కదలకుండెను. అది కూడా పురాణము వినుచున్నట్లు గనిపించెను. భగవంతుని కటాక్షముచే నితరులకు భంగము కలుగజేయకుండా తన యుక్తరీయము 2 చివరలను పట్టుకొని దానిలో తేలుండునట్లు జేసి బయటకు వచ్చి తోటలో పారవైచెను. 2 పాము. ఇంకొకప్పుడు సాయంకాలము కాకాసాహెబు మేడమీద కొందరు కూర్చొని యుండిరి. ఒక సర్పము కిటికీలోనున్న చిన్న రంధ్రము ద్వారా దూరి చుట్టుకొని కూర్చొనెను. దీపమును దెచ్చిరి. మొదట యది వెలుతురుకు తడబడెను. అయినప్పటికీ అది నెమ్మదిగా కూర్చొనెను. దాని తలమాత్రము క్రిందకు మీదకు నాడించుచుండెను. అనేకమంది బడితెలు, కర్రలు తీసుకొని వేగముగ పోయిరి.
అది ఎటుకాని స్థలములో నుండుటచే దానిని చంపలేకుండిరి. మనుష్యుల శబ్దమును వినియా సర్పము వచ్చిన రంధ్రములోనికి గబగబ దూరెను. అందరూ ఆపద నుండి తప్పించుకొనిరి. బాబా అభిప్రాయము: ముక్తారాం యను నొక భక్తుడు పాము తప్పించుకొని పోవుటచే మంచియే జరిగినదనెను. హేమాడ్ పంతు అందుల కొప్పుకొనలేదు. అది సరియైన యాలోచన కాదనెను. పాములను చంపుటయే మంచిదనెను. ఇద్దరికీ గొప్పవాక్కలహము జరిగెను. ముక్తారాం సర్పములు మొదలగు క్రూర జంతువులను చంపనవసరము లేదనెను. హేమాడ్ పంతు వానిని తప్పక చంపవలెననెను. రాత్రి సమీపించెను. కలహము సమాప్తి గాకుండెను. ఆ మరుసటిదిన మా ప్రశ్నను బాబా నడిగిరి. బాబా ఎట్లు జవాబిచ్చెను: భగవంతుడు సకల జీవులందు నివసించుచున్నాడు. అవి సర్పములుగాని తేళ్లుగాని కానిడు. ఈ ప్రపంచమును నడిపించు సూత్రధారి భగవంతుడు. సకల జంతుకోటి పాములు తేళ్లతో సహా భగవదాజ్ఞను శిరసావహించును. వారి యాజ్ఞైనగాని ఎవరు ఇతరులకు హాని చేయలేరు. ప్రపంచమంతయు వానిపైనాధారపడియున్నది. ఎవ్వరును స్వతంత్రులు కారు. కాబట్టి మనము కనికరించి అన్ని జీవులను ప్రేమించవలెను. అనవసరమైన కలహములందు చంపుటయందు పాల్గొనక యోపికతో నుండవలెను. దేవుడందరినీ రక్షించువాడు. డబుల్ కొటేషన్. ఓం నమో శ్రీ సాయినాథాయ నమః. శాంతి శాంతి శాంతి. 22వ అధ్యాయము సంపూర్ణము. 3వ రోజు పారాయణము సమాప్తము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.